ఈరోజు మునగాకు గుడ్డు వేపుడు. ఫస్ట్‌గా ముందుగా ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్స్‌కి స్నాక్స్. పిల్లలు గాని, పెద్దలు గాని ఇష్టపడి తినే ఫుడ్. దీన్ని తినడం వల్ల చానా ఉపయోగాలున్నాయి. కానీ మునగాకంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా గుడ్డు వేపుడు చేసి తినడం పెట్టడం వల్ల వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సన్నగా ఎర్రగడ్డలు తరుక్కున్నాం. ఇవన్నీ పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు టమోటాను అలానే కట్ చేసుకోవాలి. వేగుతున్నాయి బాగా. బాగా వీటిని కూడా బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతాయంటే అవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తా. పసుపు కూడా మన ఆరోగ్యంలో వంటలు చెప్తే 10 మందికి ఉపయోగపడతాయని ఇదే నా మసాలా. చూడండి నా మసాలా ఎట్లా అంటే నేను సొంతంగా తయారు చేసుకున్నా. బయట మసాలా పొడి ఏది లేకుండా సొంతంగా మసాలా పొడి. దీంట్లో మనకి ఏం అవసరం లేదు. గరం మసాలా అంటే గరం మసాలా అంటే ఇదేది మ్యాడ్మామ్ మసాలా, మిరప్పొడి, కొంచెం ఉప్పు. ఎందుకంటే ఉప్పు ముందు వేసుకున్నాం కదా మనం. అందుకని ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసిన. నేను అన్నీ వేసి మీరేంది ఉప్పు వీడు పిచ్చోడు కదా అని ఉప్పు తక్కువ వేసినారనుకో అనుకోవద్దండి. ఎందుకంటే ముందు ఉప్పు వేసినా కాబట్టి ఇప్పుడు ఉప్పు మళ్ళీ కొద్దిగా వేసుకున్నా. మళ్ళీ ఎక్కువ వేసినామనుకో ఉప్పు టోటల్‌గా ఉప్పయ్యి మళ్ళా ఉప్పు ఎగ్ రోస్ట్ అంటారు మళ్ళీ అప్పుడు. బాగా మగ్గనిచ్చుకోవాలి మళ్ళా మసాలా వేసిన తర్వాత. ఇది రైస్‌లోకి తిన్నామనుకో బిర్యానీ కూడా ఏడవగలను. తీసుకొని సన్నగా తరుక్కోవాలి.